మిస్టర్ నాగరాజ్, ఇది పళ్ళ డాక్టర్ పళ్ళు పీకిచ్చారు, మేము కూడా పీకేస్తాం. చూడండి, పళ్ళు పీకడానికి మెల్లగా పళ్ళు పట్టి మెల్లగా లాగి పీకేయచ్చు, మొత్తం మందు లేకుండా. ఇంకోలా చేయొచ్చు, ఈ కోల్డ్ అమాంతం గట్టిగా పట్టి చిగుళ్ళతో లాగేయచ్చు, లోపల ఎర్రగా రక్తం పొంగు వచ్చేస్తుంది. అండ్ దెన్ ఈ ప్లేయర్స్ పట్టి ఇలా చూడండి ముళ్ళు ముడిగా ఉంటుంది, అమాంతంగా పట్టి చక్కని లాగేయచ్చు. మరీ హఠం చేసే వాళ్ళకు దాని మీద ఉప్పు కారపొడి వగేరా వేస్తాను. యూనో దట్. నవ్వరా నవ్వరా? మిస్టర్ నాగరాజ్, నాకు మిమ్మల్ని చిత్రవత చేయడం బాధగా ఉంది. ఒక చిన్న పాటగా జీవిరావు అడిగేది పాడేయండి, నేను టేప్ రికార్డర్ ఆన్ చేస్తాను. ఒకే ఒక పాట, పల్లవి మాత్రం పాడండి, అనుపల్లవి చరణాన్ని నేను ఫిలప్ చేసుకుంటాను. ఓకే, పాడరా. మీ భార్యను మీట్ అయ్యాను, వెరీ నైస్ లేడీ. మీ ఇద్దరు పిల్లలు ఊటీలో చదువుతున్నారని తెలిసింది. ఎందుకండి పట్టుదల, పాడండి. నో, 1 minute. చెప్తాను సార్, వాడి పేరు సుధీర్ రాజా. సరే, ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడో చెప్పండి. 1 minute. హలో, ఎస్, నేను జీవరావు మాట్లాడుతున్నా. ఎస్ మిస్టర్ రావు. ఏమైనా చెప్పాడా? ఇప్పుడే మాట్లాడుతున్నాడు. దట్స్ ఫైన్. మేడం వెంటనే సుధీర్ రాజా అని ఒక పేరు మాత్రం చెప్పాడు. ఇంకా 5 minutes గడివిస్తే మొత్తం వివరాలన్నీ కక్కించి తర్వాత మేడం మీదకి తీసుకొస్తాను. ఇక్కడ వైస్ అడ్మిరల్ వెయిట్ చేస్తున్నారు. అది కాదు మిస్టర్, ఐ సే బ్రింగ్ హిమ్ అప్. ఐ మీన్ విక్రమ్, ప్లీజ్ బ్రింగ్ హిమ్ అప్. ఓకే సార్. చూడండి సార్ ఎలా బాధిస్తున్నారు. Oh no, Mr. Vikram, why do you use such third-degree treatment? సార్, కొందరు వెధవల్ని బాబు అయ్యా అంటే దారిలో పడరు, బాధాల్సిందే, అప్పుడు ఈ సంగీతం పాడతారు. చెప్పండి. అడ్మిరల్ సార్, ఐ వాజ్ సేయింగ్ దట్ జస్ట్ ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ మై జాబ్. Now look here, Vikram. Let us not waste time, Admiral. Have you got the information? Getting it, sir. Just getting it. చెప్పేస్తారు. మిస్టర్ నాగరాజ్, పేరు మాత్రం చెప్పారు సుధీర్ రాజా అని. విక్రమ్, దట్ రిమైండ్స్ మీ, మన ఆఫీసులో అతని ఫైల్ ఉందనుకుంటున్నాను. ఫైల్ కూడా ఉందట. ఇక అబద్ధం చెప్తే నువ్వు తప్పించుకోలేవు. స్పీక్. Oh no, set him free. ఓకే సార్. మిస్టర్ నాగరాజ్, సుధీర్ రాజా ఎక్కడున్నది వెంటనే చెప్పు. గో హెడ్. సుధీర్ రాజా ఎక్కడున్నారు? మ్యాప్లో చూపించమంటారా? లెట్ హిమ్ గో. నువ్వు వెళ్ళి వెంటనే చూపించు. సార్, మై గాడ్, ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలో నాకు తెలియదు, కానీ ఏం చేయకూడదు నాకు తెలిసింది. 8వ అంతస్తులు ఇలాంటి విచారణలు జరపకూడదు. అడ్మిరల్ సార్. చిన్న వయసులో సుధీర్ రాజా, వాళ్ళు అతని తల్లిదండ్రులు. 10 ఏళ్ల వయసులో కన్నవాళ్లనే చంపి బాల నేరస్తుల పాఠశాలలో చేరాడు. అసలు పేరు రంగరాజు. నెక్స్ట్. ఈతను విక్రమ్, 5వ ఏట తీసింది. చిన్నతనంలోని తల్లిదండ్రులు పోగొట్టుకున్న అనాథ. శివానంద అనాథాశ్రమంలో పెరిగి పెద్దవాడయ్యాడు. నెక్స్ట్.
నెక్స్ట్ 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 సుధీర్ రాజా. I'll get him. ఐ నో యూ విల్ గెట్ హిమ్, కానీ అది 10 రోజుల్లోగానే జరగాలి. అదేంటి 10 రోజుల వ్రతం? ఇంకో 10 రోజుల్లోగా దాన్ని కనిపెట్టి అందులో ఉన్న కంప్యూటర్ పనిచేయకుండా చేయకపోతే అది మరెక్కడైనా పేలే విధంగా మన సైంటిస్టులు తయారు చేశారు. మై గాడ్, రాకెట్ ఎక్కడికి పోయింది, ఏ దేశంలో ఉంది ఏమీ తెలియదు, కానీ 10 రోజుల్లో పేలుతుందని మాత్రం తెలుసు. వినడానికి చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది. ఓకే, రాకెట్ కనపడడం లేదని గొడవ వచ్చేసి పత్రికల్లో ప్రకటన చేస్తే ఇల్లు కాదు. ఏ ఇండియా ప్రజాస్వామ్య దేశం, మనం న్యూక్లియర్ మిసైల్ రాకెట్స్ తయారు చేస్తున్నామని తెలిస్తే మన గవర్నమెంట్కే మంచిది కాదు. వెరీ గుడ్, రాజకీయం. అప్పుడు పని చేయండి, నన్ను వదిలేయండి. విక్రమ్, విక్రమ్ ప్లీజ్. మరి ఏంటి సార్ చేయమంటారు? అట్లీస్ట్ ఆ రాకెట్ని కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరన్నా చెప్పండి. I'll try to meet him and try to get some information out of him. దట్ కెన్ బి అరేంజ్డ్. ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్తో మాట్లాడడానికి నేను ఏర్పాటు చేస్తాను. ఎవరో డైరెక్టర్? డాక్టర్ బద్రీనాథ్. బద్రీనాథ్. డాక్టర్ బద్రీనాథ్, ఈ సైంటిఫిక్ విషయాలేమో అంతగా నాకు తెలియవు, నాకు అర్థమయ్యేలా చెప్పండి. ఆ రాకెట్ పేలకుండా ఏం చేయగలం? అది ఓబీసీ, దట్స్ ఆన్ బోర్డ్ కంప్యూటర్ రీప్రోగ్రామ్ చేయాలి. ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో దట్. నీకే తెలీదా? మరి ఇంకెవరికి తెలుస్తుందండి? అది ఆ మెషిన్ తో పరిచయం ఉన్న డాక్టర్ మోహన్ రావుకే తెలుసు. ఆయన ఇక్కడ ఉన్నారా? లేరు, ఆయన అమెరికాలో కాన్ఫరెన్స్ కి వెళ్ళారు. నో స్మోకింగ్, So- రెగ్యులేషన్స్. ఇప్పుడు డాక్టర్ మోహన్ రావుని ఇక్కడ రప్పించడం కుదరదా? దానికి ఆయనే రావాల్సిన అవసరం లేదు. ఆ డీటెయిల్స్ అన్ని ప్రీతికి తెలుసు. ప్రీతి ఆడపిల్ల. అదిగో ఆ మానిటర్ దగ్గర కూర్చుందే ఆ అమ్మాయి. మిషన్లతో మాట్లాడకూడదమ్మా. ఎవరండి? ఇక్కడికి రాకూడదు, సూపర్వైజర్ పర్మిషన్ కావాలి. ఓకే, అవుట్. సూపర్వైజర్ గారి తాత పర్మిషన్ కూడా ఉంది. ఓకే, సో డామ్ లుక్ హియర్. యు నో దిస్? నేను నీతో రావడం లేదు. నో నో నో, ఇలా అడవి మృగాల ప్రవర్తించే వాళ్ళతో నన్ను వెళ్ళమంటారా? అది మాత్రం జరగడానికి వీల్లేదు. ఇలా చూడమ్మ తల్లి, ఇది గవర్నమెంట్ ఉద్యోగం, పిలిస్తే రావాలి. రాకెట్ పోగొట్టింది కాకుండా భాగవతం ఆడితే ఎలా? చూడండి సార్, చూడండి, అందుకే అన్నాను, మీరు పెద్ద మేధావి అయితే నేను అంతకంటే. నేను చెప్తే బాగుండదు, నువ్వే చెప్పు. పెద్ద ఏంటి? యో విక్రమ్, ప్రీతి, నీ సహాయం దేశానికి ఈ సమయంలో ఎంతో అవసరం. అతన్ని సారీ చెప్పమనండి. సారీ. ఎక్కడికి? అదే సారీ చెప్పాను కదా, నేను రమ్మన్న చోటుకి నువ్వు రావాలి. సార్, విక్రమ్, సార్, నాగరాజ్ ఇంట్లో కొన్ని డాక్యుమెంట్స్ అన్ని సీల్ చేసి పెట్టాం. అందులో కంప్యూటర్కి సంబంధించిన కొన్ని పేపర్స్ చూసినట్టు జ్ఞాపకం. ఆ పేపర్లన్నీ చూసి ఈ అమ్మాయి పోగొట్టిన రాకెట్కి వాటికి ఏదైనా సంబంధం ఉందా లేదో చెప్పారంటే సౌకర్యంగా ఉంటుంది. వెళ్దామా? కనపడకుండా పోయిన మిసైల్ గురించి అన్ని డీటెయిల్స్ నీకు తెలుసా? సారీ, నాకు దాంట్లో ఉన్న కంప్యూటర్ సెక్షన్ వరకే తెలుసు. ఏం చదువుకున్నావు? కంప్యూటర్ సైన్స్, ఐఐటి మెడ్రాస్. ఈ కాలంలో అమ్మాయిలు బాగా చదువుకోవడం మనసుకు చాలా సంతోషంగా ఉంది. ఏమిటి అమ్మాయిలు కూడా? అమ్మాయిలంటే మీకు అంత చులకనా? మగవాళ్ళు చేసే ప్రతి పని ఆడవాళ్ళు చేయగలరు. నేను ఎండాకాలంలో చెమట పడితే చొక్కా తీసేసి తిరుగుతున్నాను, నువ్వెలాగా? షిట్. అవమానం తట్టుకోలేక మోటార్ కారులోంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? అయ్యో, నేను ఎంతో మందిని చూశాను, కానీ మీలా మర్యాద లేకుండా ప్రవర్తించే వాళ్ళని చూడలేదు. అమ్మాయిలంటే ఓ మర్యాద, ఒక కన్సిడరేషన్ ఉండాలి. దానికి కల్చర్ కావాలి. కల్చర్ ఇది వరకు ఉండేది, ఇప్పుడు లేదు. నేను ఒకటి అడుగుతాను, పట్టపగలు కొత్తగా పెళ్ళైన ఓ అమాయకురాలను సట బొట్టుకు బదులుగా బుల్లెట్ తగిలి బుసబుసమని రక్తం పొంగడం చూసావా? ఆమె అప్పుడు గర్భవతిగా ఉంది. బిడ్డకు పేరు కూడా సెలెక్ట్ చేశాం.
ప్రీతి అని పేరు పెట్టుకున్నాం. ఐఎమ్ సారీ. కమ్.